రూపాయలు ఒక్క కాలు బీహార్ నుంచి వస్తారు పని చూసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి లేపేసినా కూడా అడిగినోడు అతిపత్తి ఉండదు. మీరు అదే చేయండి, బీహార్ నుంచి పిలిపించండి, వస్తారు టక్ కసాక్ ఫసాక్ మోహన్ బాబు సంపేద్దాం అన్న, ఖచ్చితంగా సంపేద్దాం. బీహార్ నుంచి 10 మంది ఏంది 100 మందిని దింపుదాం, ఆ 10 మందిని లేపేద్దాం, సరేనా? నువ్వేం టెన్షన్ తీసుకోకన్నా. ఈ సినిమా రివ్యూస్ ఇచ్చేటోళ్ళని అందరినీ పాటలుగా తూట్లుగా ముక్కలుగా పీసులుగా నరికేద్దాం. నువ్వేం టెన్షన్ పడకు. చంపడం అంత ఈజీ అనుకుంటున్నావా? సొల్లు ఆగడం ఎంత తేలికరా. నువ్వు మనుషులు తెంగితే పుట్టినావా, గాడిదలు తెంగితే పుట్టినావరా నువ్వు? అసలు నీ అయ్యా నిన్ను కనాల్సింది కాదురా, నిరోధు ఆడాల్సిందిరా. చెత్త నా కొడుకు, అనవసరంగా పుట్టావు. బీహార్ నుంచి గ్యాంగుని తెప్పించి లేపిచ్చేస్తావా? అంతుందా నీకు? అరే నీకు కాకపోయినా ఏం సొల్లు తెంగడం రా అది, ఏం బూతులు మాట్లాడడం రా. ఇమ్రాన్ కావచ్చు, ఇంకా బయసన్ యాదవ్ని కావచ్చు, ఇష్టానుసరంగా వాళ్ళ అమ్మలు అయ్యా అక్క చెల్లి తల్లి ఏం చేసిర్రా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ అమ్మని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పండబెట్టాలన్నా, మరి నీ అమ్మని ఏడ పండబెడతావురా? వాళ్ళకి డబ్బులు వస్తే నీ అమ్మని ఏడ పండబెడితే నీకు డబ్బులు వస్తాయి. ఎందుకురా చిల్లర మాటలు భవిష్యడికే నువ్వు? నాకు అర్థం కావట్లేదు. సినిమా రివ్యూస్ ఇచ్చేటోళ్ళని చంపేస్తావా? అప్పుడు నువ్వు బెట్టింగ్ యాప్స్ పైన వీడియోలు చేసేటప్పుడు స్టార్టింగ్లో అరే మంచి పర్సన్ ఏమో అనుకున్నా, తర్వాత ఇంత గలీజ్ మాటలేందిరా నాకు అర్థం కావట్లేదు. ఒకటే చెప్తున్నారు, అరే నువ్వు గుద్ద మూసుకొని వీడియోలు చేసుకో, ఆని గెలకకు, ఆని గుద్దల ఏలు పెట్టి ఈయన కాళ్ళలో కట్టెబెట్టి గుద్దల ఏలు పెట్టి వాసన చూడడం బంద్ చేసేయి. అర్థమవుతుందా? ఇండియాకు రారా, ఇండియాకు వస్తే చూపిస్తారు అసలు ఏందో అనేది నీకు చూపిస్తారు. గాల్లో ఎగరేసి గుద్దలు ఎంగేస్తారు. నువ్వు ఒంగోబెట్టి ఈపులో గుద్దితే గుద్దుకే చచ్చిపోతావురా పొట్టి నా కొడక. అర్థమవుతుందా? సినిమా రివ్యూలు ఇచ్చేటోళ్ళని చంపేస్తావు ఏందిరా నాకు అర్థం కావట్లేదు. అసలు చంపాల్సిన అవసరం ఏముందిరా భోషాడికి? సినిమా రివ్యూ వాడు వెళ్తాడు, సినిమా చూస్తాడు, ఎట్లుందో చెప్తాడు, బాగుందా బాగాలేదా, సో వాడికి ఏమనిపించిందో అదో చెప్తాడు. చెప్పడం వల్ల నీకు వచ్చిన నష్టం ఏందిరా? సినిమా చూడడం వల్ల ఈయన బాగుంది బాగాలేదు అని చెప్పడం వల్ల ఆ ఫీలు ఆ ఎగ్జైట్మెంటు పోతుంది అంటున్నావు కదా. మరి ఇప్పుడు నువ్వేం బీగుతున్నావురా నాకు అర్థం కావట్లేదు. ఫారెన్లో వెళ్ళి వీడియోలు ఎందుకు తీస్తున్నావు? మాకు కూడా అంటే మనం వెళ్ళేంత సోమతిలో లేదు, కానీ వెళ్ళేటోళ్ళకు ఉంటుంది కదా, ఆ దేశంలో అలా ఉంటుంది, ఈ రాష్ట్రంలో ఇలా ఉంటుంది, ఈ కంట్రీలో ఇలా ఉంటుంది అని నువ్వు వీడియోలు చూపిస్తే, వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అది చూడడం వల్ల మాకు ఇంట్రెస్ట్ దెంగుతుంది కదా, ఆ ఫీల్ రాదు కదా. నువ్వెందుకు వీడియోలు చేస్తున్నావు ఆ భోషడికే? అరే గుద్ద మూసుకొని నీ పని నువ్వు చూసుకో, నీ వీడియోలు ఏదో నువ్వు చూసుకో. ట్రెండింగ్ టాపిక్ మీద మాట్లాడి సొల్లు దెంగి 4 వ్యూస్ వస్తాయి, యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయి. బాగా నేర్చినవరా భోషడికి. బంద్ చేయి, అవన్నీ గుద్ద మూసుకొని బంద్ చేసి సైలెంట్గా ఉండు. ఇన్ని గెలకడం బంద్ చేయి. ఆడ ఏడనో ఉండి గెలకడం కాదు, దమ్ముంటే ఇండియాకి వచ్చి నువ్వు వీడియోలు చేసి మాట్లాడు. నేను ఈడ ఉంటా, పలానా ఏరియాలో ఉంటా, ఎవరికైనా ఇబ్బంది అవుతే నన్ను వచ్చి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పు. కొడక నిన్ను ఏ పార్ట్కి ఆ పార్టు నరికి దెంగుతారు. అర్థమవుతుందా? గుద్ద మూసుకొని నీ పని నువ్వు చూసుకో, సరేనా?